శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 20వ తేదీ 9వ నెల 2024 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తదియ తిథి రాత్రి 1:40 వరకు. తదుపరి చవితి. రేవతి నక్షత్రం ఉదయం 9:38 వరకు. తదుపరి అశ్విని నక్షత్రం. ధ్రువం యోగం రాత్రి 8:51 వరకు. తదుపరి వ్యాఘాత యోగం. వణిజకరణం మధ్యాహ్నం 2:05 వరకు. తదుపరి విష్ఠీకరణం. వర్జ్యం తెల్లవారుజామున 4:17 నుండి 5:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:29 నుండి 9:18 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుండి 1:19 వరకు. అమృత ఘడియలు ఉదయం 7:24 నుండి 8:53 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం ఉండ్రాళ్ల తద్ది. ఈనాడు మనకి సంప్రదాయంలో నిత్యం చేసేటటువంటి దేవతారాధనతో పాటు కొన్ని ప్రత్యేకమైనటువంటి కామ్యసిద్ధి కోసం కొన్ని వ్రతాలు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. ఈ వ్రతాలలో పురుషులు చేసేటటువంటి వాటికంటే కూడా స్త్రీలు చేసేటటువంటి వ్రతాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇవన్నీ పురాణాల్లో చెప్పినటువంటి వ్రతాలే. ఎందుకు స్త్రీల చేత ఈ సాధన ఏర్పాటు చేశారంటే, స్త్రీ గనక ఆధ్యాత్మిక భావ సంపన్నురాలై, స్త్రీ గనక ధార్మిక మార్గంలో ఉండి, స్త్రీ గనక దైవభక్తి కలిగినదైతే మిగతా కుటుంబాన్ని మొత్తాన్ని కూడా అదే మార్గంలో నడిపించగలుగుతుంది అనేటటువంటి సద్భావంతో స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి నోములు, వ్రతాలు, ఉపాసనలు చెప్పబడ్డాయి. ఇంతేకాకుండా ఇంకొక మాట కూడా పెద్దలు చెబుతూ ఉంటారు, స్త్రీణాంచ చిత్తం పురుషస్య భాగ్యం అంటారు. స్త్రీ ఆలోచన విధానం ఎలా ఉంటే, స్త్రీ నడవడిక ఎలా ఉంటే, స్త్రీ గుణం ఎలా ఉంటే పురుషుడి యొక్క జీవితం దాన్ని అనుసరించి ఉంటుంది. స్త్రీ ఉన్నతురాలు, ఉత్తమరాలు, ఉన్నతమైనటువంటి గుణసంపన్న అయితే ఆ పురుషుడి యొక్క జీవితం కూడా చాలా ఉత్తమంగా, ఉన్నతంగా, సర్వోన్నత రీతిలో ఉంటుంది అని పెద్దలు చెప్పేటటువంటి మాట. అటువంటి స్త్రీలు చేసేటటువంటి ఆరాధనలో ప్రత్యేకంగా గౌరీదేవి యొక్క ఆరాధన చాలా విశేషమైనది. అటువంటి గౌరీదేవత యొక్క దివ్యకృప కనుక ఉన్నట్లయితే దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధి, సత్సంతాన సౌభాగ్య సిద్ధి కలుగుతుంది అనేటటువంటి భావనతో మన ఋషులు, మునులు గౌరీ పూజ చేయడానికి అనేకమైనటువంటి పద్ధతులను ఏర్పాటు చేసి ఈ వ్రతాలు ఏర్పాటు చేశారు. అటువంటి వాటిలో ఉండ్రాళ్ల తద్ది అనేది చాలా విశేషమైంది. ఉండ్రాళ్ళు అనగానే మనకి గుర్తొచ్చేటటువంటి మహానుభావుడు మన గండాలు తీర్చేటటువంటి గణపతి. ఆయనకి విశేషమైనటువంటి నైవేద్యంగా ఉండ్రాళ్ళు పెడతాం. ఆ గణపతి ఆవిర్భవించినటువంటి ఈ భాద్రపద మాసంలో వచ్చేటటువంటి ఈ బహుళ తదియ నాడు ఉండ్రాళ్ల తద్ది అనేటటువంటి పేరుతో గౌరీ ఆరాధన చేయటం వల్ల గౌరీ కృపతో పాటు గణపతి యొక్క కృప కూడా పరిపూర్ణంగా కలుగుతుంది. ఈ పేరుతో గౌరీ ఆరాధన చేసిన తర్వాత ఎవరైతే సువాసిని మూర్తులు ఉంటారో వారిని ప్రత్యక్ష గౌరీ స్వరూపంగా భావన చేసి వారికి పసుపు, కుంకుమ, తాంబూలము, పుష్పాలు మొదలైనటువంటి మంగళ ద్రవ్యాలతో పాటు ఉండ్రాళ్లను కూడా వాయినంగా ఇస్తారు. ఎందుకు ఈ విధమైనటువంటి రీతిలో ఉండ్రాళ్లను ఇస్తారంటే, ఏ విధంగా అయితే గౌరీ అమ్మవారికి గణపతి సంతానంగా లభించాడో అటువంటి గౌరీ ఆరాధన వల్ల గణపతి వంటి సంతానం, మంచి యోగ్యులైనటువంటి పుత్రులు కలుగుతారు అనేటటువంటి ఆ కామ్యంతో, ఆ సంకల్పంతో ఈ ఉండ్రాళ్ల తద్ది వ్రతం చేస్తారు. అటువంటి గౌరీదేవి యొక్క దివ్య కృప కనుక ఉన్నట్లయితే, జగన్మంగళ యొక్క కృప ఉన్నట్లయితే సర్వమంగళాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈ వ్రతాన్ని ఇతోధికంగా ఆచారాన్ని అనుసరించి స్త్రీమూర్తులందరూ ఆచరించడం, ఆచరణ లేనటువంటి వాళ్ళు, అవగాహన లేనటువంటి వాళ్ళు ఈనాడు గౌరీ స్తోత్ర పారాయణ చేసినా సరే గౌరీదేవత యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా లభిస్తుంది. అటువంటి జగన్మాత జగదంబ యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలి అని ఆశిస్తూ శ్రీమాత నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ముఖ్యంగా ఈరోజు ఉండ్రాళ్ల తద్దే అయినటువంటి కారణంగా బృహత్ హిమావ్రతం అని పిలువబడేటటువంటి ఈ పర్వదినం సందర్భంగా గౌరీదేవిని ఏ ఏ రాశుల వారు ఏ విధంగా ప్రార్థించాలో, అమోఘమైన శుభ ఫలితాలని పొందగలుగుతారో ఆ విశేషాలని, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్ణమవుతాయో,
దాంతోపాటు ఏ సంఖ్య ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో వంటి విశేషాలను తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ తృతీయ అంటే తదియ, శుక్రవారం. రేవతి నక్షత్రం ఉదయం 9:38 వరకు ఉండగా తదుపరి అశ్విని అవుతోంది. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, సింహంలో బుధుడు, కన్యలో రవి కేతువులు, తులలో శుక్రుడు, ఇక కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు, చంద్రుడు మేషంలో ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ధైర్యంగా ఉండగలుగుతారు. ఎక్కడైనా పరాజయం కలుగుతుందేమో అనే ఆ ఆలోచన ఏ కోణాన కోశాన లేకుండా ఉండగలుగుతారు. వాదాలకి వివాదాలకి దూరంగా ఉండాలనే అభిప్రాయంతో ఏమాత్రం ఎవరు రెచ్చగొట్టినా కూడా రెచ్చగొట్టబడరు. ప్రతి విషయాన్ని ఆలోచించి మాత్రమే చేసేటటువంటి కారణంగా ఏ పొరపత్యానికి లోను కారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం అభివృద్ధికరంగా లేకపోయినా అనుకున్నంతగా మాత్రం లభిస్తూ ఉంటుంది. ఉండ్రాళ్ల తద్ది సందర్భంగా మేషరాశి వారు మంగళగౌరీదేవిని గంధజలంతో అభిషేకించినట్లయితే వ్యాపార లాభం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకూలంగా ఉంటూ ఉంటుంది. కొత్తదైనటువంటి వ్యాపారాన్ని పెట్టాలనే ఆలోచనకి వస్తారు. కానీ తగినంత ధైర్యం లేకపోయినటువంటి కారణంగా సంస్థని స్థాపించలేకపోతారు. పెట్టుబడి పెట్టేటటువంటి సందర్భంలో 10 మందిని సంప్రదించి మాత్రమే చేస్తారు తప్ప ఏకాభిప్రాయ నిర్ణయంతో మాత్రం చెయ్యరు. కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఏకాభిప్రాయాన్ని పాటించేటటువంటి విధంగా చక్కనైనటువంటి పద్ధతిలో అందరినీ సమన్వయాన్ని చేయగలుగుతారు. ఉండ్రాళ్ల తద్ది సందర్భంగా వృషభ రాశి వారు గౌరీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సమన్వయ భావంతో ఉంటారు. సాత్వికంగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రశాంతమైన ఆలోచనతో ఉంటారు. పై అధికారులతో చక్కనైనటువంటి అనుకూల విధానాన్ని పాటిస్తూ ఉంటారు. చెప్పదలిచిన వ్యతిరేకాత్మకమైనటువంటి విషయాన్ని కూడా నిదానమైన శైలిలో అవతలి వారు నొచ్చుకోకుండా వారిని నొప్పించకుండా ఉండేలా సరైనటువంటి ధోరణిలో చెప్తూ ఉండడం బట్టి పైవారికి బాగా ఆకర్షణ పాత్రలు అవుతారు. ఏ విధమైన స్థానచలనానికి అవకాశం లేనేలేదు. పైగా వేతనపు పెంపు కూడా ఉండే అవకాశం ఉంది. అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలనైనా సరే భుజాన వేసుకోవడానికి ఏమాత్రము భయాన్ని పడరు. ధైర్యంగా ఆ కార్యాన్ని సాధించగలిగి మంచి మెప్పును కూడా పొందగలుగుతారు. ఉండ్రాళ్ల తద్ది సందర్భంగా మిథున రాశి వారు గౌరీదేవిని పుష్పజలాలతో అభిషేకించినట్లయితే వచ్చిన విఘ్నాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిదానంగా మాట్లాడతారు. కోపం వచ్చినటువంటి సందర్భంలో కొద్ది తొందరపాటుని వహించినా అంతలోనే సర్దుకోగలుగుతారు. కుటుంబంలో ఐకమత్యం చక్కగా ఉండేందుకు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. కొత్తమైనటువంటి వస్తువుల్ని కొనాలని, కొత్తమైనటువంటి స్థిరమైన ఆస్తుల్ని సంపాదించాలని ఆలోచన ఏమాత్రమూ లేకుండా
ప్రశాంత జీవనాన్ని కొనసాగిస్తే చాలును అనే ఆలోచనలోనే ఉంటారు. ఎవరెవరో చెప్పినటువంటి ఆ సంస్థల్లో మదుపు చేసి పెద్దగా సంపాదించాలనే దృక్పథం వీరుకుండదు. ఉండ్రాళ్ళ తద్ది సందర్భంగా కర్కాటక రాశి వారు గౌరీదేవిని ఫలరసాలతో అభిషేకించినట్లయితే ఆర్థికమైన లాభం విశేషంగా కలుగుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనవసరమైనటువంటి వాద వివాదాలు తెచ్చుకున్నామనేటటువంటి పశ్చాత్తాప ఆలోచన ఉంటుంది. కొద్ది ఆర్భాటం కోసం, ప్రచారం కోసం ఉన్న వాటితో లేని వాటిని కలిపి చెప్పే తీరు చాలా తగ్గుతుంది. ఇంతకు పూర్వం ఉండేటటువంటి వివాదాస్పదమైన ధోరణి చాలా మటుకు తగ్గి కనిపిస్తారు. కుటుంబంలో వివాహానికి సంబంధించినటువంటి ఆలోచన సఫలమయ్యేటటువంటి కారణంగా వివాహాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనే ఆలోచనలో కుటుంబం అంతా సతమతమవుతూ కనిపిస్తారు. ఉండ్రాళ్ళ తద్ది సందర్భంగా సింహరాశి వారు గౌరీదేవిని కుంకుమ జలాలతో అభిషేకించినట్లయితే ఆరోగ్యం కుదుటపడుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నూతన ఉద్యోగం ఒకటి లభిస్తుంది. ఉన్న ఉద్యోగం కంటే ఎక్కువ అయినటువంటి పక్షంలో వెళ్దామనే ఆలోచనకు కూడా వస్తారు. కుటుంబంలో ఒకరికి వివాహాది శుభకార్యాలు నెరవేరే అవకాశం గోచరిస్తుంది. అంతేకాక ఉన్నటువంటి ధనాన్ని మరింతగా పెంచుకునేందుకు ధన ఆదాయ, ధన అభివృద్ధి మార్గాలని అన్వేషిస్తూ కనిపిస్తారు. ఎవరితోనూ వాద వివాద ధోరణులు లేకుండా ఉండాలని ఆలోచిస్తారు. ముఖ్యంగా ఇంతకు ముందు దాచినటువంటి సొమ్ముని మరింతగా చేయడం కోసమని చెప్పలేనటువంటి తపన పడుతూ ఉండే మాట యథార్థం. ఉండ్రాళ్ళ తద్ది సందర్భంగా కన్యారాశి వారు గౌరీదేవిని పసుపు జలాలతో అభిషేకించినట్లయితే తప్పక రుణ విముక్తి అయ్యే అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. దేనికి లొంగే ఆలోచనతోనే ఉండరు. కష్టాన్ని సుఖాన్ని గమనించగలిగినటువంటి స్థితితో ఉంటారు. తమ క్రింద పనిచేసేటువంటి ఉద్యోగుల్ని అలసటతో చూసే విధానమే ఉండదు. పనిచేస్తున్న సంస్థలో చాలా గొప్ప పేరుని సంపాదించుకోగలుగుతారు. అంతేకాక పై అధికారులని బాగా మెప్పించగలుగుతారు. పై అధికారులే వీరిని తరచు సంప్రదిస్తూ ఉండేటటువంటి ధోరణి వీరిలో గోచరిస్తూ ఉంటుంది. ఉండ్రాళ్ళ తద్ది సందర్భంగా తులారాశి వారు గౌరీదేవిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే పదవీ లాభం కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చికం రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కోపం ఉండదు. పట్టుదలని మానేస్తారు. తొందరపాటు నిర్ణయాలు ఉండవు. తమ క్రింద పనిచేసేటువంటి ఉద్యోగస్తుల్లో నమ్మకమైనటువంటి వారిని ఒకరిద్దరిని మరింత దగ్గరికి తీసుకుని వారి ద్వారా కార్యక్రమాలను నడిపిస్తూ ఉంటారు. సొంతంగా తాను ఇష్టపడేటువంటి వారిని చేసుకోవాలనే బలమైన ఆలోచన కలుగుతుంది. తల్లిదండ్రులకి అది అంత పెద్దగా ఇష్టం లేకపోవచ్చుననేటువంటి ధోరణితో కొద్దిగా సంశయిస్తూ ఉండొచ్చు. తల్లిదండ్రులు ఒక్కసారి ఆ విషయం గురించిన దృష్టి పెట్టడం ఎంతైనా అవసరం. ఉండ్రాళ్ళ తద్ది సందర్భంగా వృశ్చిక రాశి వారు గౌరీదేవిని ఇక్షురసంతో అభిషేకించినట్లయితే ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. ఆగ్నేయ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలో తొందరతనం గోచరిస్తుంది.
వేగంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. పై అధికారులు అనేటటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఉన్నట్టుగా మాట్లాడే విధానం కనిపిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించిన విద్య విషయంలో మాత్రం తీవ్రమైన ఏకాగ్రతతో శ్రద్ధతో ఉంటారు. చేయవలసిన ఉద్యోగం దూర ప్రయాణంలో అయ్యేసరికి శారీరకమైనటువంటి అలసటకి గురి అవుతూ కనిపిస్తారు. తాను చేస్తున్నటువంటి ఉద్యోగం కంటే పై ఉద్యోగాన్ని సంపాదించాలనే అభిప్రాయంతో పోటీ పరీక్షలకు సిద్ధపడుతూ ఉంటారు. అనుక్షణం దృష్టి దాని మీద ఉండేటటువంటి కారణంగా కొద్దిగా సంసారంలో చిరుబురులు ఏర్పడే అవకాశం అనిపిస్తోంది. ఉండ్రాళ్ళ తద్ది సందర్భంగా ధనురాశి వారు గౌరీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే పదవీ లాభం అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ అనుకూలతాభావం గోచరిస్తూ ఉంటుంది. ఒకప్పుడు వ్యతిరేకించిన సంతానం అనుకూలించే ధోరణి ఉంది. వారితో చెప్పిన మీదటే ఏ పనైనా ఈ రాశివారు చేస్తారు. ఆర్థికమైనటువంటి నష్టాన్ని చేకూర్చే పని దేనిని చేసే విధానమే ఉండదు. వృత్తిపరమైనటువంటి ఆదాయం ఒక మాదిరిగా ఉంటే దాన్ని అభివృద్ధి చేసేందుకు అనేక విధాలైన ప్రయత్నాలు చేసి వృత్తి ఆదాయాన్ని పెరిగేటటువంటి విధంగా పనిని గాడిలో పెడతారు. వ్యాపారం అనుకూలంగా ఉంటూ ఉంటుంది. ఎవరితోనూ విరోధించాలనే ఆలోచనే లేకుండా తమ పనిని తాము చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఉండ్రాళ్ళ తద్ది సందర్భంగా మకర రాశి వారు గౌరీదేవిని పరిమళ జలాలతో అభిషేకించినట్లయితే వివాహాది శుభకార్యాలు ఒనగూరుతాయి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే పెద్దదైనటువంటి ఆదాయ మార్గం కోసమని తీవ్ర ప్రయత్నాన్ని చేస్తారు. దాదాపుగా అన్ని అనుమతులు లభించినప్పటికీ కూడా అకస్మాత్తుగా చిన్నదైనటువంటి అవాంతరం ఏర్పడి అది ఫలితంలోనికి రాకపోవచ్చు. అయినా నిరుత్సాహాన్ని మాత్రం పొందరు. ముఖ్యులు, పెద్దలు, రాజకీయాల్లో పెద్ద పలుకుబడి ఉన్నటువంటి వారు అయిన వారితో ఆలోచించి దీన్ని సానుకూలపరిచేందుకు, పరుచుకునేందుకు తగినటువంటి కృషిని విశేషంగా ప్రారంభిస్తారు. మొత్తానికి ఏవైనప్పటికీ అనుకూలం అవుతుందనే అభిప్రాయం మాత్రం స్పష్టంగా గోచరించే వరకు విడిచిపెట్టరు ఆ పనిని. ఉండ్రాళ్ళ తద్ది సందర్భంగా కుంభరాశి వారు గౌరీదేవిని తేనెతో కూడిన జలంతో అభిషేకించినట్లయితే ఆరోగ్య సిద్ధి అవుతుంది. సంపూర్ణంగా అనారోగ్యం తొలగిపోతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ధైర్యంతో ఉంటారు. సాహస కార్యాన్ని చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. ధర్మబద్ధమైనటువంటి పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. విజయం తమదే అనేటటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం అనుకూలంగానే ఉంటూ ఉంటుంది. తాము మాత్రం ఎక్కువ ఆలోచించేటటువంటి కారణంగాను, అలాగే దూరభార ప్రయాణాలని ఒంటరిగా చేస్తుండేటువంటి కారణంగాను, సకాల నిద్ర భోజనాలు లేనటువంటి కారణంగాను తాత్కాలికంగా నిరుత్సాహంగా నీరసంగా కనిపిస్తారు. కానీ మానసికంగా మాత్రం విపరీతమైన ధైర్యంతో దృఢంగానే ఉంటారు. ఉండ్రాళ్ళ తద్ది సందర్భంగా మీనరాశి వారు గౌరీదేవిని నాలికేర జలంతో అంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకించినట్లయితే శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఉండ్రాళ్ళ తద్ది బృహత్ చుమావ్రతం అయినటువంటి కారణంగా ఆ గౌరీదేవి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఉండ్రాళ్ళ తద్ది సందర్భంగా గౌరీదేవి అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి
కుటుంబంలో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు విరాజిల్లింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఉండ్రాళ్ల తద్దే గౌరీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈరోజు మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక తమలపాకు ఏర్పాటు చేసుకుని ఆ తమలపాకు మీద పసుపు ముద్దను ఉంచి ఆ పసుపు ముద్దను గౌరీదేవి స్వరూపంగా భావించుకుంటూ అక్షింతలతో పుష్పాలతో పూజ చేస్తూ గౌరీదేవి అష్టోత్తర శతనామావళి పారాయణ చేయాలి. లేదా పార్వతీ పరమేశ్వరుల చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించాలి. పార్వతీ పరమేశ్వరుల చిత్రపటం దగ్గర లేదా తమలపాకులో ఉంచినటువంటి పసుపు ముద్ద దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అలాగే గౌరీదేవికి కర్పూర హారతి ఇచ్చి గౌరీదేవి అనుగ్రహం కోసం ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. గౌరీదేవికి 5 ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ఎవరైనా ముత్తైదువులను గృహానికి పిలవాలి. 5గురు ముత్తైదువులను గృహానికి పిలిచి ఆ 5గురు ముత్తైదువుల కాళ్లకు పసుపు రాసి వాళ్ళకి పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రంతో పాటుగా ఉండ్రాళ్ళు కూడా తాంబూలంలో ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. ఇలా చేస్తే ఉండ్రాళ్ల తద్ది సందర్భంగా గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు మహిళలు ఎవరైనా సరే గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. వివాహం కావలసినటువంటి కన్యలు సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి రుబ్బిన గోరింటాకు తమలపాకులో ఉంచి 10 సంవత్సరాలలోపు బాలికకు ఈరోజు ఇవ్వాలి. అలా ఇవ్వటం ద్వారా గౌరీదేవి అనుగ్రహానికి పాత్రులై వివాహపరమైనటువంటి దోషాలను తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఊయలలోగటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ప్రధానంగా ఉండ్రాళ్ల తద్ది సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. గౌరీదేవికి ఉండ్రాళ్ళు నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించండి. ముత్తైదువులకు ఉండ్రాళ్ళు వాయనం ఇవ్వండి. విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.